జోహార్ విశ్వనాథ్ గారికి నిండు నూరేళ్ళు బ్రతికే వయసు పిల్లగాడు. ఇక్కడ కాలం చాలా ఉన్నది. ఇంత గొప్పగా బతికేటువంటి ముందు భవిష్యత్తు ఉండేటువంటి జీవితాన్ని అర్థాంతరంగా భగవంతుడు తీసుకుపోవడము నిజంగా జీవించుకునే విషయం. కానీ చివరిగా ఆ భగవంతుడి సన్నిధిలోని ఆత్మకు మరొక్క శాంతి కలగాలని కోరుకుంటూ కొంచెం శిరీషమ్మ, వాళ్ళ అమ్మ శిరీష, అనుష, వర్షిత, మరికర్ణ కృషి కొంచెం ముందుకు రావాలి. ఎందుకంటే మళ్ళీ కానరాలు ప్రేమగలవారు. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు ప్రేమతో సాగుతున్నాడు, అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. చదువుకొని గొప్పవాడై మా అందరికి పెద్దలకు కూడా ఉంటామనుకుంటే మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోతున్నా మా కొడుకు అంటూ మీ అమ్మ శిరీష, మీ నాన్న భీష్మ, మీ అమ్మ అనుషతో పాటుగా మీ అక్క వర్షిత, మణికర్ణ కృషి ఈ చివరిసారిగా నేను యాద్ చేసుకుంటూ నీ జ్ఞాపకాలను తీపి గుర్తులు చివరిగా యాద్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాడు. ఇంకా కొద్దిసేపు అయితే కట్టెను బూడిదైపోతాడు, మట్టిలో మట్టి అయిపోతాడు. కానీ ఇంక కొద్ది క్షణం సేపు మన మధ్యలో ఉంటాడు. కాబట్టి ఈ శరీరానికి మరణం, ఆత్మకు మరణం లేదు. ఇంకా విశ్వతో ఓరటి కుటుంబం కాదు, అందరి మధ్యలో తన ఆత్మ ఉన్నది. ఆత్మ చివరిసారిగా అడుగుతూ చెప్తున్న మాట, నాన్న నీకు ద్రోహం చేసిన నాన్న, అమ్మా శిరీషవ్వ నేను వెళ్ళిపోతున్నా తల్లి, నీకు ద్రోహం చేసి వెళ్ళిపోతున్నా అమ్మా. దీనికి కొంతకాలం అని మీ భవిష్యత్తుకు మీ తోడుగా ఉంటానుకున్నా అమ్మా. కానీ నేను వెళ్ళిపోతున్నా అమ్మా, నన్ను క్షమించండి అమ్మా.